వార్ 2 మూవీ వర్సెస్ కూలీ మూవీ బయటికి తెలియట్లేదు కానీ ఈ రెండు మూవీస్ మధ్యలో ఒక బిగ్ క్లాస్ జరుగుతుంది. అది ఎలా అంటే థియేటర్స్ అండ్ తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో. సో ఈ మ్యాటర్ అంతా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళినట్లయితే ప్రెసెంట్ మోస్ట్ హైప్డ్ మూవీ రజనీ సార్ కూలీ. ఆ నెక్స్ట్ వార్ 2 మీరు అనొచ్చు ఏంటి బ్రో ఎన్టీఆర్ కూడా మన టాలీవుడ్ లో టాప్ హీరోయే కదా అని. సో నేను ఇలా అనడానికి కూడా ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది నా దగ్గర. అదేంటంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటేనే సడన్ గా మన టాలీవుడ్ వాళ్ళు మొత్తం అవతల పక్క రిలీజ్ అవుతున్న సినిమాకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. చాలా మంది దీన్ని అయితే యాక్సెప్ట్ చేయరు, బట్ ఇదే రియాలిటీ. ఓకే, ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. సో మనకి అది టాపిక్ కాదు కాబట్టి దీని గురించి ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే థియేటర్స్ గురించి చూద్దాం. వార్ 2 మూవీకి ఎన్ని థియేటర్స్ అలొకేట్ చేశారు అండ్ కూలీ మూవీకి ఎన్ని థియేటర్స్ అలొకేట్ చేశారని. సో మీరు చూసుకోవచ్చు అనమాట. రీసెంట్ గానే అఫీషియల్ గా వార్ 2 మూవీ టీమే చెప్పింది నార్త్ లో ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్స్ అండ్ ఓవరాల్ గా ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్సెస్ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి స్క్రీన్ లో ఈ వార్ 2 మూవీ అనేది ఆడుతుంది. మినిమం 2 వీక్స్ దాకా ఆడించాలని చెప్పి అగ్రిమెంట్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఒక 6000 స్క్రీన్లు ఉంటాయి. సో ఈ అన్నిటిలోనే ఈ వార్ 2 మూవీ అనేది ఆడుతుంది. నెక్స్ట్ ఇంకా రజనీ సార్ కూలీ విషయానికి వస్తే ఈ మూవీకి అయితే ఒక్క ఐమాక్స్ కూడా లేదు. బట్ తమిళ్లో ఆల్ స్క్రీన్ వేసుకుంటారు అండ్ మన తెలుగులో కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి మినిమం 50% దాకా అయితే స్క్రీన్ కూడా వేసేసుకుంటారు. నెక్స్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయానికి వద్దాం. ఫస్ట్ ఈ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ అయితే ఏషియన్ గ్రూప్స్ వాళ్ళు అయితే 50 crores కి తీసుకున్నారు. ఈ మూవీకి ఎన్ని షోలు వేసుకోవాలి, ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది మొత్తం ఏషియన్ గ్రూప్స్ వాళ్ళు అయితే చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకా వార్ 2 విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ అయితే సితారా బ్యానర్స్ వాళ్ళు తీసుకున్నారు. అంటే మన నాగవంశీ అన్న. నాకు తెలిసి ఈ న్యూస్ విన్నాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా నాగవంశీ అన్న పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు. అండ్ ఈ వార్ 2 మూవీకి 4 AM షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి సినిమా కంటెంట్ కోసం.